ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా శారీరకంగా కూడా మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అనేకమైన ప్రార్థనలు మీ పక్షంగా దేవుని దగ్గరకు వెళ్తున్నాయి. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మీ హృదయాన్ని వేధిస్తున్నది ఏదైనప్పటికీ, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న పరిస్థితి ఏదైనా, సాతాను సిగ్గుపడేలా యేసు నామములో నేను విజయం పొందుకుంటున్నాను, ఈ వాగ్దానము నా జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడని చెప్పండి. దేవుడు తప్పకుండా మీ జీవితాన్ని బాగు చేస్తాడు, తిరిగి కడతాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ అన్నీ చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే తప్పకుండా మనము మన సహోదరుల కొరకు ప్రార్థించాలి. కేవలము మన కొరకే కాదు, కానీ అందరి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నీ దగ్గర నుండి కార్యాన్ని ప్రారంభిస్తాడు. అందువల్ల ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి మొరపెట్టుకుందాం, కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం, ఆశ్చర్యకరమైన కార్యములు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సృష్టికర్తైన దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నన్ను నమ్మి నాలో ఉన్న నీ జీవితంలో నూతన సృష్టి కలగబోతుంది, పాతవన్నీ కూడా గతించిపోబోతున్నాయి అని పౌలు భక్తుడు ఒక గొప్ప మర్మమును మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తులో ఉంటే, క్రీస్తులో స్థిరపడితే పాతవన్నీ కూడా గతించిపోతాయి. నూతన సృష్టి నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితం ఎక్కడైతే పాడైపోయిందో, నీ పరిస్థితులు ఏవైతే పాతవైపోయి ఉన్నాయో వాటన్నిటి ప్లేస్లో నూతన సృష్టిని చేయబోతున్నాడు, నూతనమైనవి నీకు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో ఉన్న ప్రతి పాతది కూడా గతించిపోవడానికి దేవునికి అవకాశం ఇస్తే దేవుడు పని ప్రారంభిస్తాడు. మీ జీవితంలో పాతవైపోయిన ప్రతి దాన్ని కూడా నూతనంగా చేయడానికి ఆయన ప్రారంభిస్తాడు. యెషయా అంటున్నాడు కదా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచెను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొద్దు, ఎందుకంటే క్రీస్తులో ఉన్న మీ జీవితంలో దేవుడు నూతన సృష్టిని ప్రారంభిస్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో లేఖనం సెలవిస్తోంది. క్రీస్తులో ఉంటే వాడిక నూతన సృష్టి. శిక్షకు పాత్రమైన పాత జీవితము కొట్టివేయబడుతుంది. ఏ శిక్షా విధి లేనటువంటి నూతన జీవితాన్ని దేవుడిస్తాడు. చూడండి, క్రీస్తులో లేని జక్కయ్య జీవితము అందరూ అసహించుకునే జీవితం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించిన తర్వాత పాత జీవితం అంతా వెళ్ళిపోయింది, నూతన జీవితం దేవుడిచ్చాడు. పాత బ్రతుకు కొట్టివేయబడింది, నూతన బ్రతుకును దేవుడిచ్చాడు. అసహించుకునే బ్రతుకు పోయింది, అందరూ ఇష్టపడే జీవితం మొదలైంది. అంతవరకు జక్కయ్య అన్యాయస్తుడుగా ఉన్నాడు, అన్యాయంగా అనేక మంది ధనమును దోచుకునేవాడుగా ఉన్నాడు. అయితే క్రీస్తును చూడగోరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత గత జీవితం ఇక లేదు. గత ఆలోచనలు వెళ్ళిపోయాయి, గత ఆశలు వెళ్ళిపోయాయి, గత జీవితంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు, స్టేటస్ వెళ్ళిపోయింది. గతంలో ఉన్న పాపపు జీవితం అంతా కూడా కొట్టివేయబడింది. ఒక నూతన సృష్టిగా మారిపోయాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత. పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నూతన సృష్టిగా మారిపోయింది. అంతవరకు తన ఆశలు వేరు, అంతవరకు తన జీవితం వేరు, అంతవరకు తన నడవడిక వేరు, తన ఆలోచనలు వేరు.
తన స్నేహాలు వేరు, తన యాటిట్యూడ్ అంతా వేరు. ఎప్పుడైతే క్రీస్తు పాదాల చెంతకు వచ్చిందో తన ఆలోచన విధానమే మారిపోయింది. తన ఆశలు, తన కోరికలన్నీ కూడా మారిపోయాయి. నూతన సృష్టిగా మారిపోయింది. నూతన జీవితాన్ని ప్రారంభించింది. అంతవరకు ఎవరైతే భయపడ్డారో ఆమెను చూచి, అంతవరకు ఎవరైతే అసహించుకున్నారో ఆమెను చూచి, అంతవరకు ఎవరైతే ఆమెను ద్వేషించారో, పాపి అని వేలుపెట్టి చూచారో వారందరూ కూడా ప్రేమించడం మొదలుపెట్టారు. అసహించుకునే జీవితంలో నుండి ప్రేమింపబడే జీవితంలోనికి వచ్చేసింది. ఈరోజు ప్రభు అదే సెలవిస్తున్నారు. నీవు కూడా క్రీస్తులో గనుక ఉంటే నీ జీవితంలో కూడా పాత విషయాలన్నీ గతించిపోతాయి. ఇది మొదలుకొని నువ్వు నూతనంగా జీవిస్తావు. నూతన కార్యాలు నీ జీవితంలో ఉంటాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. నీ జీవితంలో పాడైన ప్రతిదాన్ని కూడా నూతనంగా సృష్టించగలిగిన శక్తి ఆయనకుంది. కలుగునుగాక అని ఒక్క మాట పలకగానే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో నూతనంగా సృష్టించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా బ్రతికింక మారదు, నా కుటుంబం ఇక మారదు. నేను అన్నీ కోల్పోయాను, సర్వాన్ని కోల్పోయాను, పరిశుద్ధతను కోల్పోయాను, సాక్ష్యాన్ని కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను, నా ఆరోగ్యాన్ని కోల్పోయాను. ఇక నాకు జీవితం ఏముందనుకుంటున్నావేమో. ఇంతవరకు నీవు ఏమైతే పోగొట్టుకున్నావో అన్నిటినీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నూతన జీవితాన్ని, నూతన సృష్టిని నీ జీవితంలో చేయబోతున్నాడు. నేను చూచిన వారందరూ ఇదిగో క్రొత్తవాయను అని ఆశ్చర్యపోతారు. అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మీయంగా మీ జీవితంలో నూతన కార్యములు చేస్తారు ఆయన. మీ కుటుంబంలో నూతన కార్యములు చేస్తాడు. మీ వ్యాపారంలో నూతన కార్యములు చేస్తాడు. మీ ఆర్థిక పరిస్థితుల్లో నూతన సృష్టి చేయబోతున్నారు ఆయన. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారంలో, మీ పిల్లల జీవితాల్లో, మీ భర్త జీవితంలో, మీ భార్య జీవితంలో, లేక నీకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా నూతన సృష్టి అని చేయబోతున్నాడు. నమ్మినట్లయితే నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? వాగ్దానం చేసిన తండ్రి, నా జీవితంలో నెరవేర్చండి, నా జీవితంలో నూతన సృష్టి చెయ్యండి అని అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును చూచే భాగ్యం మాకు ఇచ్చారు. నీకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. నీ శక్తిని మాకు తెలియజేశారు. నీలో మేము నిలిచి ఉంటే మమ్మల్ని ఏ విధంగా మార్చబోతూ ఉన్నాం అనేది ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో క్రొత్త వాయను అని సెలవిచ్చారు తండ్రి. నమ్మి ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసు నామములో. తండ్రి, వారి పాత జీవితం ఎంత భయంకరమైందైనా పర్వాలేదు, వారి పాత జీవితం ఎంత పాడైపోయిందైనా పర్వాలేదు, వారి కుటుంబం ఎంతగా నష్టపోయినా పర్వాలేదు, కుటుంబం విచ్ఛిన్నమైపోయినా సరే నీకు పర్వాలేదయ్యా. వారు గనుక నీలో ఉంటే, క్రీస్తును కలిగి ఉంటే, ఇక వారి జీవితంలో నూతన కార్యములే, నూతన జీవితాలే. తండ్రి, నీకు వందనాలు. ప్రతి జీవితంలో సమస్తమును నూతనపరచండి. నమ్మిన వారందరి జీవితంలో ఇప్పుడే నూతన కార్యములు ప్రారంభమవునుగా యేసు నామములో. వారి పాపపు జీవితం అంతా కొట్టివేయబడి నూతన పరిశుద్ధత కలుగునుగాక, నూతన ఆరోగ్యములు పొందుకొందురుగాక, నూతన ఆర్థిక ద్వారములు తెరవబడునుగాక. వ్యాపారాన్ని నూతనపరచండి అయ్యా, వ్యవసాయాలు నూతనపరచండి అయ్యా, ఉద్యోగాలు నూతనపరచండి, కుటుంబాలు నూతనపరచండి, చేతి పనులను నూతనపరచండి, వారు చేసే ప్రతి ప్రయత్నమును నూతనపరచండి అయ్యా. భార్యాభర్తల మధ్యలో నూతన సమాధానము, నూతన ప్రేమ కలుగునుగాక యేసు నామములో. కోర్టు బంధకాల్లో ఉన్న వారి జీవితంలో నూతన కార్యములు మీరు జరిగించండి. జైలు బంధకాల్లో ఉన్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి తండ్రి. గృహాలు కట్టుకోవాలనుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి. గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డల జీవితంలో నూతన ప్రారంభం మీరు ప్రారంభించండి అయ్యా. అద్భుతకరంగా ప్రతి గృహాన్ని కంప్లీట్ చేయండి. వారి జ్ఞానాన్ని నూతనపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నూతన ధైర్యమునివ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల జీవితాల్లో నూతన జ్ఞాపక శక్తి, నూతన బలము, నూతన జ్ఞానము, నూతన ఆలోచన విధానాన్ని మీరు దయచేయండి. వివాహాలు కానిటువంటి బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు ఇప్పుడే ప్రారంభించండి. వారి పాత జీవితాన్ని కొట్టువేయండి. గర్భఫలం లేని బిడ్డల జీవితాల్లో పాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నూతన కార్యములు జరుగునుగా యేసు నామములో. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో నూతన కార్యములు జరిగించండి. నేను ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో నూతన కార్యములు యేసు నామములో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రత్యేకంగా
గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరంలో నూతన కార్యములు వారు పొందుకొందరుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి చేయి పట్టుకొని నడిపించండి. వారు వెళ్ళే ప్రతి స్థలములకు కూడా నీ దూతల తోడుగా ఉంచండి. వారి ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వారి పనిపాట్లన్నింటినీ కూడా మీరు దీవించి ఈరోజంతా జయకరంగా మీరు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి అలసిపోకండి. నా జీవితం అంతా పాడైపోయింది కదా, నాకు ఇక లైఫే లేదని అనుకోకండి. పాడైన జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ జీవితంలో అయిన నూతన సృష్టిని ప్రారంభిస్తున్నాడు ఈరోజే. విశ్వసించండి. ఆమె నేను పదే పదే మీ నోటితో చెప్పండి. మీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. తప్పకుండా అనేక మందికి మీరు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.